బేస్తవారిపేట టౌన్లో బీసీ కాలనీలో కృష్ణ అనే ఒక వ్యక్తిని నిద్ర మంచం మీదనే నరికి చంపేయడం జరిగింది. సో అదే ఇంట్లో ఉన్న వ్యక్తి చినరంగయ్య అని అతను ఎస్కేప్లో ఉండటం కూడా జరిగింది. ప్రాథమికంగా అతన్ని అనుమానించాం. ఇది SC/ST కేసు మరియు హత్య కేసు కింద నమోదు చేసి మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో ఈ కేసు నేను దర్యాప్తు చేయడం జరిగింది. సో ఇక్కడుండే SIలు CIలందరి సహకారంతో ఈ కేసు దర్యాప్తు కొనసాగించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, 1 సంవత్సరం నుంచి కూడా ఎవరైతే ఈ చంపాడో ఈ చినరంగయ్య అనే అతను అక్కడే ఉంటూ ఆ చుట్టుపక్కల ఈ గొర్రెలు మేకలు తీసుకొని ఆ కటిక వ్యాపారం చేసుకుంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముకుంటూ ఉండేది. ఇతనికి కూడా కుటుంబం లేదు. ఈ చనిపోయినటువంటి కృష్ణకు కూడా కుటుంబం లేదు. ఇక్కడ ఈ బేస్తవారిపేటలో అతను తిరుగుతుంటే పరిచయం అయినందు వల్ల ఒక 6 నెలల నుంచి ఇంట్లోనే పెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో, అది నాగూరు అని రెంటెడ్ ఇల్లు, అది ఆ రెంటింట్లో కలిసి జీవించడం జరిగింది. 31వ తారీఖు ఈ చనిపోయిన కృష్ణకి పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్కి ఇంట్లో వాళ్ళు కలిసి వంట చేసుకుంటారు. ఆ సామాన్ తీసుకురామని చెప్పడంలో ఇతను ఏదో డినై చేశాడు, ఈ డబ్బులు వేరే పర్పస్కి వాడుకుంటానని. ఆ మాట పెరిగిన దాంట్లో ఈ చినరంగయ్య నేనే ఖర్చు పెడతా ఉన్నాను కదా, కనీసం ఈరోజు నువ్వు ఖర్చు పెట్టలేకున్నావు అని ఆ మాట తిరిగి ఒక చిన్న ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన తర్వాత ఎవరైతే చనిపోయాడో కృష్ణ, అతను పడుకున్నాడు. ఈ అర్ధరాత్రి ఇతను ఆవేశంలో నా మాట వినలేదు, ఇప్పుడు నేనేదో 6 నెలల నుంచి నేనే ఖర్చు పెడుతున్నాను, 1 రూపాయి కూడా దీనికి ఇవ్వలేదని ఆవేశంతో ఆ నిద్రపోయే వ్యక్తి మీద ఏదైతే ఈ మేకలు గొర్రెలు వేసుకునే కత్తి ఆల్రెడీ ఇంట్లో ఉంటే ఆ కత్తి తీసుకుని బ్రూటల్గా మంచం మీదే నరకటం జరిగింది. మల్టిపుల్ ఇంజరీస్ జరిగిన తర్వాత కొంచెం మళ్ళీ భయపడిపోయి ఆ తలుపు గడిపెట్టుకొని అతను పారిపోయాడు. సో అతన్ని ఈ రోజున మా టీమ్స్ పెట్టుకొని మేము అరెస్ట్ చేయడం జరిగితే ఆ జరిగిన వివరాలన్నీ కూడా నేరం ఒప్పుకొని ఇట్లా అన్ని ఒప్పుకున్నాడు. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.